Hi, this is Dr. Sriveni, consultant at Asian Hospital and IVF Center, Nasrobida. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే పోయే టాపిక్ ఏంటి అంటే ఒకసారి ట్యూబెక్టమీ అయ్యాక పిల్లలు పుట్టడం సాధ్యమేనా అనేది. చాలా మంది పేషెంట్స్ ట్యూబెక్టమీ అయిపోయి ఉంటుంది, అంటే చిన్న ఆపరేషన్ అయిపోయి ఉంటుంది, తర్వాత మాకు మళ్ళీ పిల్లలు కావాలి అనుకుంటున్నారని వస్తున్నారు రకరకాల కారణాల వల్ల. సో వీళ్ళకి గల ట్రీట్మెంట్ ఏంటంటే జనరల్ గా 2 ఆప్షన్స్. ఒకటి ట్యూబల్ రీకానలైజేషన్, అంటే మళ్ళీ ట్యూబ్ సరిచేయడం. రెండోది ఏంటంటే ఐవీఎఫ్, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ. ఫస్ట్ దీంట్లో ట్యూబెక్టమీలో ఏం చేస్తారు అని తెలిస్తే ఈ ట్రీట్మెంట్ అర్థమవుతుంది. ట్యూబెక్టమీలో ఏం చేస్తాము అంటే జనరల్ గా ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్యూబ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మనకి రోడ్డు లాగా, దీనిలో వీర్య కణము ప్లస్ అన్న ఎగ్ రెండు కలవటం వల్ల ఎంబ్రియో పిండం అన్నది ఫామ్ అవుతుంది. ఇది చిన్నగా గర్భసంచిలోకి వచ్చి దాని తర్వాత గర్భసంచిలో పిండం ఎదుగుతుంది. చిన్న ఆపరేషన్ లో ఏం చేస్తామంటే వీడియోస్ కట్ చేస్తాం. కట్ చేయడం వల్ల ఏంటంటే రోడ్ బ్లాక్ లాగా చేస్తాం, దానివల్ల పిల్లలు పుట్టకపోవటం అంటూ జరుగుతుంది. మనము రీకానలైజేషన్ అంటే మళ్ళీ ఏం చేస్తామంటే ఏదైతే ట్యూబ్ కట్ చేస్తామో దాన్ని మళ్ళీ అతికిస్తాం. ఈ అతికించినప్పుడు దీని యొక్క సక్సెస్ రేట్ అనేది మనకి ఎంత ట్యూబ్ కట్ అయ్యింది, ఎక్కడ కట్ అయ్యింది, తర్వాత మనం అతికించాక దాని ఫంక్షన్ అన్నది మళ్ళీ రీస్టోర్ అవుతుందా లేదా, వీటన్నిటి మీద జనరల్గా ఈ రీకానలైజేషన్ పద్ధతి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఐవీఎఫ్. ఐవీఎఫ్ లో ఏం చేస్తామంటే అసలు మనకి ట్యూబ్స్ తో మనకి సంబంధమే లేదు. ఏదైతే ట్యూబ్ లో జరిగే పని మనం ఐవీఎఫ్ లో బయట చేస్తాం. లైక్ ఎగ్గును బయటకే కలెక్ట్ చేసుకుంటాము, వీర్య కణాలను బయటే తీసుకుంటాము, రెండు కలిసి మనకి ఎంబ్రియో పిండం అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మళ్ళీ మనం గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేయటం అంటూ జరుగుతుంది. సో మనకి ఈ పద్ధతిలో మనకి అసలు ట్యూబ్ తో మనకి సంబంధమే లేదు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసేసి దీనికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ వచ్చేసేసి మనకి ఐవీఎఫ్. సో ఈ 2 పద్ధతుల ద్వారా మీకు ఏ పద్ధతి అయితే సూట్ అవుతుంది, ఎలాగైతే బెటర్, మళ్ళీ పిల్లలు కనాలనుకుంటున్నారు అన్నది మీ కన్సల్టెంట్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ తో డిస్కస్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ చెప్తారు, మీకు ఏ పద్ధతి కరెక్ట్గా చెప్తారు. ఇంకా ఈ టాపిక్ మీద ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి సంప్రదించగలరు. థ్యాంక్ యూ.